హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కర్ణాటక స్పెషల్ బిస్బిల్లాబాత్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ బిస్బిల్లాబాత్ అనగానే చాలా లాంగ్ ప్రాసెస్ అనుకుంటారు. అన్నం ఉడికించడం, వెజిటేబుల్స్ని బాయిల్ చేయడం, తాలింపు పెట్టడం, ఇలా చూసుకుంటూ పోతే చాలా లాంగ్ ప్రాసెస్గా ఉంటుంది. దీని బదులు అన్నం సాంబార్ చేసుకొని తింటే సరిపోతుంది కదా అనుకుంటారు చాలామంది. కానీ ఈ బిస్బిల్లాబాత్ టేస్ట్ సాంబార్కి రాదు కదండి. ఈరోజు ఈ వీడియోలో నేను 10 నిమిషాల్లో అన్నీ కుక్కర్లో వేసుకొని 10 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 10 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు తెలుస్తుంది. ముందుగా నేను ఇక్కడ 1 కప్పు వరకు రైస్ని తీసుకున్నాను. మీరు ఏ రైస్నైనా తీసుకోండి. నేను ఇక్కడ సోనా మసూరి రైస్ని తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో కందిపప్పును కూడా తీసుకోండి. 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ పోసుకొని ఈ బియ్యము ఈ పప్పు 2 ఒక 1 అవర్ ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. ఎందుకంటే కుక్కర్లో అన్నీ వేసుకొని చేసుకుంటున్నాం కాబట్టి ఒక 1 అవర్ ఈ రెండింటిని నానబెట్టుకోవాలి. ఈలోపు బిస్మిల్లాబాత్ మసాలా పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికి గాను బాండిల్లో 3 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 2 ఇంచుల చెక్క, 5 లవంగాలు, 4 యాలకులు తీసుకోండి. ముందు ఇవి కొంచెం ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 5 ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు, ఒక 1/2 టేబుల్ స్పూను మిరియాల పొడి, మీ దగ్గర మిరియాలు ఉంటే ఒక 5-6 తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూను కొబ్బరి పొడిని తీసుకోండి. ఈ ఎండు కొబ్బరి ప్లేస్లో కొబ్బరి ముక్కలనైనా తీసుకోండి, ఒక 2-3 టేబుల్ స్పూను. ఇవి ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూను నువ్వుల్ని వేసుకోండి. ఈ నువ్వుల్ని కూడా ఒక 1 మినిట్ వేయించుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూను గసాలని వేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూను పసుపును వేసుకొని లో ఫ్లేమ్లోనే ఇవన్నీ దోరగా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో తీసుకొని మెత్తటి పౌడర్ని పట్టుకోండి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని పక్కన పెట్టండి. ఈ పౌడరు మొత్తం మనం యూజ్ చేయము. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు రైస్లో వాడుతాము. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం వేగగానే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోండి. ఇవి కొంచెం వేగగానే ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీల్ని వేసుకోండి. ఈ పల్లీల్ని ఒక 1 మినిట్ వేయించుకున్న తర్వాత ఒక 5-6 ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు, ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని తీసుకోండి. ఇవి ఒక 2 మినిట్స్ వేయించుకోండి. ఈ ఉల్లిపాయ ఇవి ఎక్కువగా వేగనవసరం లేదు. అన్నీ కుక్కర్లో వేసుకొని ఉడికించుకుంటాం కాబట్టి ఎక్కువగా వేగనవసరం లేదు. ఇలా 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులో ఒక మీడియం సైజు టమోటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కూడా ఒక 1 మినిట్ వేయించుకున్న తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని వేసుకోండి. నేను ఇక్కడ క్యారెట్, ఆలు, బీన్స్ని తీసుకున్నాను. ఈ బిస్బిల్లాబాత్కి ఎక్కువగా వెజిటేబుల్స్ వేసుకోరు, ఎక్కువగా ఈ వెజిటేబుల్స్నే వేస్తారండి. వీటితో పాటు క్యాప్సికమ్, బఠానీని వేసుకుంటారు. నేను ఇక్కడ ఫ్రోజన్ బఠానీ తీసుకుంటున్నాను కాబట్టి లాస్ట్లో యాడ్ చేస్తాను. నేను ఇక్కడ ఎల్లో, రెడ్ క్యాప్సికమ్ని వేశాను. వీటితో పాటు మీకు దగ్గర గ్రీన్ ఉంటే గ్రీన్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు, 1.5 టేబుల్ స్పూను సాల్టు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం రెడీ చేసి పెట్టుకున్న బిస్బిల్లాబాత్ మసాలా పౌడర్ని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఈ పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 అవర్ నానబెట్టుకొని వాష్ చేసుకున్న రైస్ని, పప్పుని కూడా కుక్కర్లో వేసుకొని అలాగే ఫ్రోజన్ బఠానీ నేను ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. ఆ బఠానీ కూడా వేసుకొని ఇక్కడ నేను ఒక 6 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 1 కప్పు బియ్యానికి 1 కప్పు పప్పుకు గాను 6 కప్పుల వరకు వాటర్ని, ఏ కప్పుతో అయితే రైసు పప్పుని తీసుకున్నామో అదే కప్పుతో 6 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేశాను. ఒకసారి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇక్కడ సాల్ట్ని చెక్ చేసుకోవాలి. అన్నీ సరిపోయాయో లేదో సాల్ట్ చెక్ చేసుకొని నేను ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేశాను. ఇలా వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని
4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ ప్రెషర్ అంతా పోయేంత వరకు అలానే ఉంచి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ఒకసారి గరిటెతో మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే చింతపండు రసాన్ని వేసుకోవాలి అండి. మనం ఇంతవరకు చింతపండు రసాన్ని వేయలేదు. నేను ఇక్కడ ఒక చిన్న సైజు చింతపండుని తీసుకొని వాటర్లో నానబెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా పావు కప్పు వరకు అంటే చిక్కగా తీసుకోవాలి చింతపండు రసము. ఇలా చిక్కగా ఒక పావు కప్పు వచ్చేంత వరకు చిక్కటి గుజ్జుని తీసుకొని ఆ గుజ్జుని ఇలా ఈ రైస్లో వేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. ఇలా నెయ్యిని కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఈ పప్పుని ఈ రైస్ని ఉడికించుకోండి. ఇలా విజిల్ పెట్టుకొని ఒకటే విజిల్ రావాలండి, ఎక్కువగా రాకూడదు. ఇలా ఒక విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకోండి. ఇలా ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూసామంటే చక్కగా ఉడికింటుంది. 10 నిమిషాల్లో అన్నీ కుక్కర్లో వేసుకొని చాలా చక్కగా బిస్మిల్లాబాత్ని చేసుకోగలము. ఈ బిస్మిల్లాబాత్ ఎటువంటి సైడ్ డిష్ లేకుండా రైతా అలాగే కారం బూందీతో చాలా టేస్టీగా ఉంటుంది. రైతాని పక్కన పెట్టుకొని కారం బూందీని వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ కాంబినేషన్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీ 6 రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది.